హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ గ్రోత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, టాలీవుడ్ ఆట మొత్తాన్ని మార్చేసిన రామ్ చరణ్ అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఇవాళ రేపు డబ్బులు ఇచ్చి ఫెయిడ్ మీడియాతో నట భయంకర, నట క్రూర, నట బీభత్స, నట సునామీ, నట ప్రళయం అని రుద్దించుకుంటూ ఉంటారు కొందరు. అందుకే ఆ మధ్య డైరెక్టర్ రవిబాబు అంకుల్ కూడా ఒక పోడ్కాస్ట్లో మన తెలుగులో గట్టిగా అరుస్తూ అవసరానికి మించిన ఓవర్ యాక్టింగ్ చేయడాన్ని నటన అని పొగుడుతూ ఉంటారని ఎర్రగా కాల్చి వాతలు పెట్టాడు. ఆ అంకుల్ ఎవరి గురించి అన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదు. ఇక మ్యాటర్లోకి వెళ్తే, యాక్టింగ్ అని రుద్దించుకోవడం కాదు, పెర్ఫార్మెన్స్ చూసి అందరూ సలాం కొట్టాలి, దాన్నే నిజమైన నటన అని అంటారు. పెద్దీతో రామ్ చరణ్ గదేసేశాడు, టాలీవుడ్ ఆట మొత్తాన్ని మార్చేశాడు. పెద్దీ చూపించిన ఇంపాక్ట్తో ఇక మున్ముందు భారీ దర్శకులతో తీసే ఆఫ్ఘనిస్తాన్ ఆర్టిఫిషియాలిటీలు కూడా బలాదూర్ అవ్వడం ఖాయం. ఎందుకంటే రామ్ చరణ్ ఆ రేంజ్లో సినిమా లవర్స్లో దాగున్న జిహ్వ చాపల్యాన్ని నిద్రలేపాడనమాట. ఇక వాళ్ళకి ఇంకేవి ఎక్కవు మున్ముందు. భారీ సినిమా అంటే భారీ సెట్లు, భారీ తారాగణం, ఆఫ్రికన్ విలన్లు, ఆఫ్ఘనిస్తాన్ రౌడీలు కాదు. భారీతనం అంటే బరువైన పాత్రలు, భావోద్వేగమైన కంటెంట్. హీరో కాలికి గాయమైతే మనకు నొప్పి కలగాలి, హీరో హెల్ప్లెస్గా బాధపడుతూ ఉంటే మన కళ్ళల్లో సుడులు తిరగాలి, హీరో గెలిస్తే మనం ప్రపంచాన్ని జయించినట్టు ఫీల్ అవ్వాలి. దాన్నే అబ్జల్యూట్ సినిమా అంటారు. ప్రేక్షకుడు టికెట్ కొన్న ప్రతిసారి అట్టాంటి ఎక్స్పీరియన్స్ కోసమే ఎగేసుకెళ్తూ ఉంటాడు. అది ఎలా ఉంటుందో పెద్దీతో రామ్ చరణ్ చూపించాడు. పాన్ ఇండియా అంటూ ఫ్రేమ్లో డజన్ల కొద్దీ విలన్లను పెట్టి వాళ్ళను లైన్గా పొడుచుకుంటూనో, కాల్చుకుంటూనో, నరుక్కుంటూనో వెళ్ళడమే హీరోయిజం అని మభ్యపెట్టడం ఇకపై కుదరదు. హీరో ఎలివేషన్ అంటే స్లో మోషన్లో కాళ్ళ దగ్గర నుంచి పార్ట్ జూమ్ చేసి లాస్ట్లో మెల్లగా కూలింగ్ గ్లాసులు తీసి బొంగురుపోయిన బేస్ వాయిస్తో లైన్ని 1/2 నిమిషం పాటు సాగదీయడం ఇక మున్ముందు ఆడియన్స్కి రుచించకపోవచ్చు. హీరో ఎలివేషన్ అంటే గుండెల్లో బాధ, కళ్ళల్లో కసిగా కనపడాలి. అప్పుడే ఆడియన్స్కి లైవ్ వైర్లో కరెంటు సర్రున పాకినట్టు అవుతుంది. అందుకే రామ్ చరణ్ మన టాలీవుడ్ ఆటను మొత్తం మార్చేశాడు. మిగతా స్టార్ హీరోలందరినీ కార్నర్కి నెట్టేశాడనే చెప్పాలి. నిజానికి రామ్ చరణ్ యాక్టర్గా ఎవాల్వ్ అవుతూ వచ్చిన తీరు ఒక టెక్స్ట్ బుక్ రెఫరెన్స్ అని చెప్పుకోవాలి. రెండో సినిమా మగధీరలో కాలభైరవగా మెప్పించిన తర్వాత మూస సినిమాలతో ఓస్ చిరంజీవి కొడుకంటే ఇంతేనా అని ఆడియన్స్ నిట్టూర్చేలా చేశాడు. ఒకానొక టైంలో బాగా టైం తీసుకున్నాడు, రిలాక్స్ అవ్వడానికి కాదు, రెజ్యునేట్ అవ్వడానికి, మేక్ ఓవర్ అవ్వడానికి, తనను తాను అన్వేషించుకోవడానికి, తనతో తాను మాట్లాడుకోవడానికి, తన నుంచి తాను శోధించుకోవడానికి. అలా చేసిందే ధృవలో కొత్త రామ్ చరణ్ కనిపిస్తాడు. మార్పు మంచిదే అని ఆడియన్స్ అనుకునేలా చేశాడు. ఆ వెంటనే ఒక బ్యాంగర్ లాగా సుకుమార్తో ఒక విలేజ్ రూటెడ్ స్టోరీలో కల్ట్ క్యారెక్టర్ చిట్టిబాబు అవతారంలో తనలో నిద్రపోతున్న నటుడిని, పెర్ఫార్మర్ని బెల్ట్ ఇచ్చుకొని కొట్టి మన ముందు నిలబెట్టాడు. చిట్టిబాబుకి సౌండ్ సరిగ్గా వినపడకున్నా కూడా చిట్టిబాబు చేసిన రీసౌండ్కి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ అయితే షేక్ అయింది అప్పట్లో. ఫర్ ది ఫస్ట్ టైం రామ్ చరణ్లో ఉన్న నటుడి పొటెన్షియల్ ఏంటో టాలీవుడ్ చూసింది. మళ్ళీ తత్తరబడ్డాడు, మళ్ళీ మూస కథలు ఎంచుకున్నాడు. ఇలాంటి టైంలో రాజమౌళి RRRలో మెయిన్ లీడ్ రామరాజుగా విశ్వరూపాన్ని మరొక్కసారి ఆవిష్కరించాడు. ఆ ఇంపాక్ట్తో తనతో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్న తన కాంటెంపరీ యాక్టర్ అస్సలు కనబడలేదు. ఆ రామరాజు క్యారెక్టర్తో తనకు తన కాంటెంపరీస్కి కిలోమీటర్ డిస్టెన్స్ ఉందని ప్రూవ్ చేశాడు రామ్ చరణ్. మళ్ళీ తత్తరపడ్డాడు, మళ్ళీ మూసకథలు ఎంచుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ సౌండ్ లేకుండా సైలెంట్గా వచ్చి రీసౌండ్ చేస్తున్నాడు పెద్దీతో. డూపులు ఉంటే కానీ సినిమాలు పూర్తి చేయని స్టార్ హీరోలు, పశువుల పాకలు కూడా ఏసీ సెట్లతో వేస్తే తప్ప షూటింగ్కి రాని స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు దయతలిస్తే తప్ప సినిమా కమిట్ అవ్వలేని స్టార్ హీరోలు ఉన్న ఈ రోజుల్లో ఒక్క హీరో క్యారెక్టర్ కోసం అవసరమైతే మళ్ళీ పుట్టాలి అన్నట్టు రామ్ చరణ్ చూపించిన హార్డ్ వర్క్, డెడికేషన్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్, యాక్టింగ్ ఎవల్యూషన్ చూస్తే సగటు ప్రేక్షకుడు దాసోహం అవ్వాల్సిందే. ఆర్భాటాలు కాదు, అదిరిపోయే పర్ఫార్మెన్స్, అరుపులు కేకలు కాదు, అబ్బురపరిచే యాక్టింగ్, నరుక్కుంటూ పోవడం కాదు, నరాలు తెగే స్క్రీన్ ప్రెజెన్స్, రౌద్రం అంటే పళ్ళు కొరుక్కోవడం కాదు, రోమాలు నిక్కబొడిచేలా చేయడం,
వీటితో బాక్స్ ఆఫీస్ని ఎగరేస్తుండడం. ఇది నటుడు రామ్ చరణ్ సాటి నటులకు విసిన సవాల్. చూడాలి మారిన ఈ టాలీవుడ్ ఆటలో ఎంతమంది స్టార్ హీరోలు ఇముడుతారో, ఎంతమంది కామెడీ పాలవుతారో అని ఎగ్జైటింగ్గా చూస్తున్నారు మన ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.